నెక్స్ట్ సెమ్ 2 సంబంధించి కంటిన్యూషన్ చూద్దాము. సెమ్ 2లో ఫిజిక్స్ 4 లెసన్స్ ఉంటాయి. 4 లెసన్స్ ఎడ్జిటి వాళ్ళకి లింక్ టాపిక్సే. బలము మరియు గమన నియమాలు, గురుత్వాకర్షణ, పని మరియు శక్తి, ధ్వని అనమాట. ఈ 4 లెసన్లు సెమ్ 2లో లింక్డే అనమాట, చదవాలి. సో నెక్స్ట్ చూద్దామండి బలం మరియు గమన నియమాలు 8th యూనిట్ అనేది చూద్దాం. మనం ముందు క్లాస్లోనే చలనం అనేటువంటి లెసన్ చూసుకున్నాం. ఇది మనకు కంటిన్యూషన్ చదివితేనే బాగా గుర్తుంటుందండి. ఈ చలనం అనేటువంటి పాఠానికి కంటిన్యూషన్గా ఉంటుందన్నమాట. ఇది మనకు బలం మరియు గమన నియమాలు అనేది. ఓకే, మనం ముందు లెసన్లో చలనం అనేది చూసాము. అంటే ఏంటి, మనకు సరళరేఖ వెంబడి కదులుతూ ఉన్నటువంటి ఒక వస్తువు యొక్క చలనాన్ని, దాని యొక్క స్థానము అంటే ఏ స్థానంలో ఉంది, అది ఎంత వేగంతో వెళ్తూ ఉంది, స్పీడ్ అది ఎంత త్వరణంతో ఉంది అనేది కూడా మనం ఇక్కడ చూసుకున్నాం. యాక్సిలరేషన్ కూడా చూసుకున్నాం అనమాట ముందు లెసన్లో. ఓకే, అసలు ఈ చలనం జరగాలంటే ఏం అవసరము? అసలు వస్తువు అనేది గొమ్మగా ఉండే చాట ఉండకుండా కదిలిందండి. అది ఈ స్థానం నుంచి ఈ స్థానానికి మారింది, అందుకనే దాన్ని చలనము అని అన్నాము. బాల్ అయినా సరే ఏదైనా సరే. ఓకేనా, అసలు ఇలా చలనం అనేది దీంట్లో చూపడానికి కారణం ఏంటి అంటే బలం అన్నమాట. ఓకే, మనం బలం ప్రయోగించి దాన్ని జరపడమో, నెట్టడమో, లాగడమో, తన్నడమో, కొట్టడమో చేస్తాం కట్టితో. సో ఇలాంటి వాటన్నిటి వల్లనే మనకి ఇక్కడ అది చలనంలోకి రావడం జరుగుతుంది వస్తువు అనేది. సో ఇక్కడ అదే చెప్తున్నారు, మనం ముందు టాపిక్లో లింక్డ్ అనమాట. సో చలనం అనేది మనకు జరగడానికి, లేదా దాంట్లో కొన్నిసార్లు మనం చూసుకున్నాం ముందు వాటిల్లో కూడా, కాలంతో పాటు వేగం కూడా పెరుగుతుంది, కొన్నిసార్లు వేగం తగ్గుతుంది, పెరుగుతుంది అని. వీటన్నిటికీ కారణాలు ఏంటి అంటే బలం అనమాట. బలం వల్లనే ఇక్కడ మనకు చలనం అనేది రావడం అనేది జరుగుతుంది. నేల మీద ఉన్నటువంటి బంతి మెల్లగా కొడితే ఎప్పటికీ అలాగే కదులుతూ ఉండదు. నేల మీద ఉన్నటువంటి బంతిని జస్ట్ నువ్వు అలా కొట్టావండి, కొంచెం కదిలేసి మళ్ళీ స్టాప్ అయిపోతుంది అనమాట. అది నిరంతరం కొట్టావని వెళ్ళిపోతూనే ఉంటుందా? లేదు, అది మనం కొట్టిన తర్వాత కొంచెం దూరం వెళ్ళేసి స్టాప్ అయిపోతుంది. ఓకే, ఇలాగ మనకి కొంచెం దూరం వెళ్ళేసి ఆగిపోయింది కదా. సో దాన్నే మనం ఏమంటామంటే నిశ్చల స్థితి అని చెప్పి అంటామండి. ఒక వస్తువు యొక్క నిశ్చల స్థితినే ఏమంటామంటే సహజ స్థితి అని కూడా మనం ఇక్కడ సూచించుకోవచ్చు. నెక్స్ట్ మనకు చూసినట్టయితే గెలీలియో గెలిలీ మరియు ఐజాక్ న్యూటన్లు చలనాన్ని అర్థం చేసుకునేందుకు మొత్తంగా విభిన్నమైన విధానాన్ని అభివృద్ధి చేసేంత వరకు మనకి ఇక్కడ పై విషయం అనేది నమ్ముతూ ఉండేవాళ్ళు. అంటే మనకు ఫస్ట్లో చెప్పింది మనకు పైథాగరస్ చెప్పాడనమాట. నిశ్చల స్థితిలో ఉంటుంది ఒక వస్తువు అనేది, కదలిక చేసిన తర్వాత నిశ్చల స్థితిలో ఉంటుంది, దాన్ని అదే వస్తువు యొక్క సహజ స్థితి అని చెప్పి చెప్పాడనమాట. అది ఎవరంటే పైథాగరస్ చెప్పాడు. తర్వాత గెలీలియో, ఐజాక్ న్యూటన్ చలనం మీద ఎన్నో పరిశోధన చేశారు. న్యూటన్ గారు యాపిల్ అవి ఉంది కదా, గురుత్వాకర్షణ కూడా మనం చూసుకుంటాం ఆల్రెడీ మనకు. సో ఈ విధంగా వీరిద్దరూ పరిశోధన చేసినంత వరకు అదే అనుకుంటూ ఉన్నారనమాట. పైథాగరస్ చెప్పినటువంటి ఒక వస్తువు యొక్క నిశ్చల స్థితి ఏంటి అంటే అదే దాని యొక్క సహజ స్థితి అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళిద్దరు పరిశోధన చేసిన తర్వాత ఇది మారిపోయిందనమాట. సో వీళ్ళిద్దరు ఏం చెప్పారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ గెలీలియో నుంచే ఉంటుందన్నమాట. చూద్దామండి. మనకి ఇక్కడ కొన్ని ఇచ్చారు. మనం నెట్టే దిశలో ట్రాలీ కదలడం. మనం ఇక్కడ చూడండి, నువ్వు చేత్తో ఇక్కడ గాన్లు ఉన్నాయి, ఎందుకంటే నువ్వు బరువు అంతా దాని మీద పడకుండా ఈజీ వేలో చేయడానికి యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకు నిశ్చల స్థితిలో ఉండేటువంటిది ఇది కదిలింది అంటే ఎందుకు? ఈ మనిషి తొయ్యడం వల్లే కదా. ఈ మనిషి కొంత బలం ఉపయోగించి తొయ్యడం వల్ల అది ముందుకు జరిగింది. సో చలనం అనేది ఎందుకు వచ్చింది? ఈ ట్రాలీలో ఈ వ్యక్తి బలం అనేది ప్రయోగించడం వల్ల వచ్చింది. సో ఇది. నెక్స్ట్ టేబుల్ సొరుగు లాగడం. మనం ఇక్కడ టేబుల్ కింద ఉండేటువంటి ఈ కబోర్డ్ ఇలా లాగాలంటే ఏం చేస్తాము? మనం చేత్తో కొంచెం బలాన్ని ప్రయోగించి ఇలా వెనక్కి లాగుతాము. సో అప్పుడు అది రావడం అనేది జరుగుతుంది. సో దీంట్లో చలనం రావాలన్నా మనకు బలమే కావాలి. ఏదైనా సరే చలనం వచ్చింది అంటే కనుక వస్తువులో బయట నుంచి అలా బలం ప్రయోగింపబడింది, అందుకనే ఆ వస్తువులో చలనం అనేది వచ్చింది. ఇక్కడ మనకు బాల్ ఉంది. బాల్ని హాకీ దాంతో మనకు కొట్టినట్టయితే ఏమవుతుందంటే అది కొంచెం దూరంగా మనకు వెళ్తుందనమాట. సో ఇక్కడ కూడా చూసినట్టే కొంచెం బలంతో కొట్టే కన్నా కొంచెం దూరం వెళ్తుంది, ఎక్కువ బలంతో కొడితే ఎక్కువ దూరం వెళ్తుంది. అంటే మనకి ఇక్కడ ఇది కూడా మనకు చలనం రావడానికి బాల్లో ఇక్కడ బలం అనేది యూజ్ అవుతుంది. నెట్టడం, ఈ విధంగా పైన చూసినటువంటి ట్రాలీని నెట్టడం అంట, ఇలా కబోర్డ్ని లాగడము, ఇలా కొట్టడము, దీని ద్వారా వస్తువులు అనేటివి తన చలన స్థితిని మార్చుకుంటాయి. అప్పటి వరకు గొమ్మగా ఉండేది చలనం అనేది చేసింది వీళ్ళు బలం అనేది ప్రయోగించడం వల్ల. సో ఈ విధంగా నెట్టడము, లాగడము, కొట్టడం అనేటివి ఏంటంటే బలాలు అనమాట. ఓకే,
ఇదే కాదు, మన నిత్య జీవితంలో అన్నీ చూస్తూనే ఉంటాము. ఏదైనా నిశ్చల స్థితిలో ఉందనుకోండి, అది మనకు ఉన్నటువంటి వస్తువు గమనంలోకి రావాలంటే, అంటే కదలికలోకి రావాలంటే, కదులుతున్న వస్తువును ఆపాలన్నా కూడా మనం కొంత ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తూ ఉంది, ఓకే, ఒక బంతి వస్తూ ఉంది, నువ్వు చేతితో క్యాచ్ పట్టాలా, అంతటి బలం అనేది నీకు ఉండాలి కదా. సో క్యాచ్ పట్టాలన్నమాట. సో అలాగ మనకి ఉన్నటువంటి వస్తువుకి స్పీడు పెంచవచ్చు నీ బలాన్ని ఉపయోగించుకొని, వస్తున్నటువంటి వస్తువుని నీ బలంతో ఆపను కూడా ఆపవచ్చు అనమాట. అంటే కదులుతున్న వస్తువుల్ని నువ్వు ఆపను కూడా ఆపవచ్చు. దేని ద్వారా అంటే బలం ద్వారా, ఫోర్స్. సాధారణంగా మనం కండరాలు యూజ్ చేసే ఈ బలాన్ని ఆపుతాం కాబట్టి, లేదా మనం ఇట్లా బ్యాట్ కానీ కొట్టడం, బాల్ని కొట్టడం చేస్తాం కాబట్టి, సో వీటిని మనం కండర బలము అని చెప్తాము. కండర బలంతో ఇవన్నీ మనం చేయగలుగుతాము. ఒక వస్తువు చలనస్థితి మారాలంటే కనుక దాన్ని మనము ముందుకు నెట్టడము, లేదా కొట్టడము, లేదా లాగడము, దాన్ని బట్టి ఆ వస్తువు ఉన్న దాన్ని బట్టి చేస్తామన్నమాట. సో అప్పుడు ఆ వస్తువు అక్కడ నుంచి కదులుతుందన్నమాట. బలం అనే భావన నెట్టడము, కొట్టడము, లాగడం మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. నెట్టడం అంటే ముందుకు తొయ్యడం అనమాట. కొట్టడం అంటే బాల్తో బ్యాట్ కొడతాం కదా, సో అది గట్టిగా. లాగడం అంటే మన వైపుకి ఇలా చేతితో లాక్కుంటాము. ఇక్కడ మనం ట్రాలీ చూసాము, ఇక్కడ బాక్స్ చూసాము, ఈ బాల్ చూసాం కదా. ఈ 3 ఎగ్జాంపుల్గా చెప్పచ్చు వీటికి. అసలు ఈ బలం అంటే ఏమిటో చూద్దాం. ఫోర్స్ అండి, ఇంగ్లీష్లో అయితే మనకు FORCE, ఈ ఫోర్స్ అని అంటాం బలాన్ని. గమన నియమాలు అంటే లా ఆఫ్ మోషన్ అనమాట. దీంట్లోనే మనం ఏం తెలుసుకుంటామంటే న్యూటన్ 3 లాస్ ఉన్నాయి కదా. సో ఈ 3 లాస్ గురించి ఈ లా ఆఫ్ మోషన్స్లో భాగంగా, గమన నియమాల్లో భాగంగా చూసుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బలం చూసినట్టయితే బలాన్ని మనము చూడలేము, రుచి చూడలేము, అనుభూతి కూడా పొందలేము. కానీ మనము దాని బలం యొక్క ప్రభావాన్ని మాత్రం చూడొచ్చు. ఒక ట్రాలీని ఇట్లా నెట్టాడు, నువ్వు ఏమన్నా కనిపించిందా బలం బయటికి? రుచి ఏమన్నా చూడగలిగావా? అనుభూతి పొందగలిగావా? లేదు కదా. ఆ బలం ప్రభావం అనేది నువ్వు చూసావు. ఎందుకు? అక్కడ నిశ్చల స్థితిలో ఉండేది అది కదిలింది. అంటే వాటి ఉపయోగించినటువంటి ఆ బలం ప్రభావం వల్లే అది అక్కడికి కదలడం అనేది జరిగింది. సో బలం ప్రభావాన్ని చూడవచ్చు అని, దాన్ని మనం అనుభవించవచ్చు. అనుభూతి చెందలేము, రుచి చూడలేము, ప్లస్ దాన్ని మనము బలాన్ని కళ్ళతో చూడలేము అనమాట. నెక్స్ట్, ఒక వస్తువు మీద బలం ప్రయోగించినప్పుడు ఏం జరుగుతుందో వివరించడం ద్వారా మాత్రమే వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ PDFస్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th, 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. PDFs అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ PDFs మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు PDFs కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, ఇక్కడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th, 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, GK, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్, సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ PDFs, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. PDF కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ PDF అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. SS ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. DSCకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ PDFs అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.